ఈనాటి సభాధ్యక్షులు దళవాయి సుబ్రహ్మణ్యం గారు, అలాగే వేదిక పైన ఉన్న పెద్దలు శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, శ్రీ హనుమంతరావు గారు అడిషనల్ ఎస్పీ, అలాగే తులసి గ్రూప్ చైర్మన్ శ్రీ తులసి రామచంద్ర ప్రభు గారు, అలాగే ఏటుకూరు ఎక్స్ సర్పంచ్ శ్రీ ఉగ్రాల సీతారామయ్య గారు, గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ, అలాగే ఇక్కడున్న పోలీస్ సిబ్బంది అందరికీ, ఈనాటి కార్యక్రమానికి స్కాలర్షిప్స్ తీసుకోవడానికి వచ్చిన విద్యార్థులకి అందరికీ నా నమస్కారం. నేను మాట్లాడబోయే ముందు ఒక్కసారి భారత్ మాతాకి, భారత్ మాతాకి. ముందుగా ఎలాగైతే మన దేశ సరిహద్దుల్లో సైనికులు మన దేశాన్ని శత్రు దేశాల నుంచి ఏ విధంగా అయితే మనల్ని సంరక్షిస్తూ ఉంటారో, అదేవిధంగా మన ప్రాంతం, మన జిల్లాలో ఉన్న లా అండ్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఇక్కడున్న ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనందరినీ కూడా మనం ఒక రకంగా ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే రాత్రుళ్ళు మన ధైర్యం ఏంటంటే, మన అంటాం కన్నా మా ధైర్యం ఏంటంటే మనకి ఎటువంటి ఇబ్బంది రాకుండా మనల్ని సంరక్షించడానికి మన పోలీసులు ఉన్నారు అనే ఒక ధైర్యంతోనే మేము నిద్రపోతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మేము పోలీసులు సిబ్బందితో ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు జాలి కూడా వేస్తుంటుంది. అంటే పోలీసులకు ఉండే ప్రెషరు అంతా ఇంత కాదు. మనం బయట ఎన్నో రకాలుగా విమర్శలు చూస్తూ ఉంటాం న్యూస్ పేపర్లో. అయితే అటు పొలిటికల్ ప్రెషర్స్, ఇటు ప్రజల నుంచి ఉండే ప్రెషర్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ కూడా వాళ్ళ పోలీసుల యొక్క డ్యూటీని సక్రమంగా నిర్వహిస్తూ మాకెప్పుడు సేఫ్టీ, యు ఆర్ సేఫ్ అని అనిపించే విధంగా డ్యూటీస్ నిర్వహిస్తున్న ఈ పోలీస్ సిబ్బంది అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు స్కాలర్షిప్స్ తీసుకోవడానికి వచ్చిన విద్యార్థులందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. మేము ఇక్కడికి రాకముందు అడిషనల్ ఎస్పీ గారు హనుమంతరావు గారు మరి ఏం మాట్లాడారో తెలియదు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా మీ గురించి మాట్లాడినప్పుడు చాలా ఇన్స్పైరింగ్గా మాట్లాడారన్నారు. మరి ఐ థింక్ వి మిస్డ్ ఇట్. మరొక సందర్భంలో మళ్ళా మీ స్పీచ్ వినాలని నాకు ఆశగా ఉంది. అలాగే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సతీష్ కుమార్ గారు మీ గురించి మంచి ఫీడ్బ్యాక్, అంటే వెరీ స్ట్రిక్ట్, సిన్సియర్, ఎఫిషియంట్ అండ్ డైనమిక్. దీస్ ఆర్ ద వర్డ్స్ ఐ హర్డ్ అబౌట్ యూ. థ్యాంక్ యూ సార్. ఎప్పుడైతే ఇటువంటి స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ ఆఫీసర్స్ ఉంటారో అప్పుడు మాకు ఆశ ఇంకా పెరుగుద్ది. ఒక రకంగా చూస్తే మన గుంటూరు జిల్లా ఈజ్ అ వెరీ టఫ్ ప్లేస్ ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్వేస్, వి నో దట్. సో ఇప్పుడు ఎనీవే బాగా ఆలస్యమైంది. ఐ విల్ కంక్లూడ్ మై స్పీచ్ విత్ ఎ స్మాల్, నా యొక్క మీరు స్టూడెంట్స్ కాబట్టి ఇక్కడ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ నేను ఒక వ్యాపారవేత్తగా మా ఎంప్లాయీస్ నుంచి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో మీరు కూడా ముందు ఒక సంస్థలో ఉద్యోగానికి వెళ్ళొచ్చు, లేదా వ్యాపారాలు పెట్టచ్చు. అయితే ఇక్కడ చిన్న
గైడెన్స్ ఏంటంటే ఆర్ కాషన్ ఏంటంటే, మీరందరూ బాగా చదువుకుంటున్నారు, నేను స్పెషల్గా చెప్పక్కర్లా. కానీ ఇన్ టుడేస్ వరల్డ్ నేను మా బంధువులతో కానీ కొంతమంది విదేశాల్లో పనిచేస్తున్న మా మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు మాకు వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ పదం అందరూ వినే ఉంటారు ఇప్పుడు లేటెస్ట్గా. సో దీనివల్ల అనేక మందికి ఉద్యోగాలు పోయాయి. పెద్ద పెద్ద సంస్థలన్నీ దాన్ని ముసుగులో పెట్టేసి, అబ్బాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోవు, ఇంకా ఉద్యోగాలు పెరుగుతాయని దే ఆర్ గివింగ్ రాంగ్ గైడెన్స్. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ డెఫినెట్లీ క్రియేటింగ్ ల్యాక్ ఆఫ్ జాబ్స్ కొంతమందికి. ఇదే కాక కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశాలు తగ్గుతూ ఉన్నాయి. ఎవరికి అంటే, ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడాప్ట్ చేసుకొని దాంట్లో వర్క్ చేయలేకపోతారో వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు తగ్గే ప్రమాదం ఉంది. అంటే ఇది భయపడడానికి చెప్పట్లేదు, అది జస్ట్ కాషన్. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దృష్టిలో పెట్టుకొని దాంట్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఏ విధంగా మా ఆఫీస్లో నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లా వాడుతున్నాను. చాట్ జీపీటీ. మేము గతంలో ఎవరికైనా నోటీస్ ఇవ్వాలనుకుంది, ఒక లీగల్ నోటీస్. నేను మా అసిస్టెంట్కి చెప్తాను, అసిస్టెంట్ వెళ్ళి మా లీగల్ డిపార్ట్మెంట్లో మేనేజర్కి చెప్తాడు పలానా వాళ్ళకి నోటీస్ ఇవ్వాలని చెప్పి. ఆయన వెళ్ళి లాయర్ని కలుస్తాడు. లాయర్ వాళ్ళ అసిస్టెంట్కి, అబ్బాయి ఒక నోటీస్ తయారు చేయని చెప్తాడు. ఆ లాయర్ నోటీస్ తయారు చేసి ఆ అసిస్టెంట్ మళ్ళీ లాయర్కి ఇస్తే అడ్వకేట్, ఆ అడ్వకేట్ మా మేనేజర్కి ఇస్తే మా మేనేజర్ మళ్ళీ నాకు ఇస్తాడు. ఇది మొత్తం ప్రాసెస్ ఎంతసేపు పడుతుంది గెస్ చేయండి. ఈ ప్రాసెస్ అంతా కనీసం 2-3 రోజులు పడుతుంది నార్మల్ ప్రొసీజర్లో. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఏదైతే మా అసిస్టెంట్కి చెప్తున్నానో చాట్ జీపీటీకి ఒక 10 లైన్లు టైప్ చేస్తున్నాను. నా చేతులు 5 నిమిషాల్లో మొత్తం డ్రాఫ్ట్ తయారైపోతుంది. సో ఇక్కడ ఎవరెవరి ఉద్యోగాలు రిస్క్లో ఉన్నాయి, ఈ ఛానల్లో ఉన్న ఆ 3-4 ఉద్యోగాలు రిస్క్లో ఉన్నాయి. అంటే అర్థం ఏంటి, వాళ్ళని తీసేస్తానని కాదు, కానీ కొత్తగా నాకు రిక్వైర్మెంట్ ఉండదు. దిస్ ఈజ్ ఎ వెరీ స్మాల్ ఎగ్జాంపుల్. ఇది కేవలం మా ఆఫీస్లోనే కాకుండా ప్రతి సంస్థలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడ్వాన్సెస్ చాలా అవుతున్నాయి, ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్. మన చైనాకి వెళ్ళి వచ్చిన మా మిత్రులు ఒక చిన్న ఉదాహరణ చెప్పారండి. అదేంటంటే, చైనాలో ఎంత అడ్వాన్స్డ్గా ఉందంటే టెక్నాలజీ, వాళ్ళు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక 4 కలిసి షాప్కి వెళ్ళారు. వాళ్ళ టూర్ అంతా అయిపోయిన తర్వాత ఆ షాప్లో వెళ్ళిన వాళ్ళలో ఒక వ్యక్తి ఒక నల్ల బ్యాగ్ అంటది ఒక చోట షాప్లో మర్చిపోయి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 3 రోజులు గడిచింది. దాని తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. ఎయిర్పోర్ట్ అథారిటీస్ నుంచి ఎయిర్పోర్ట్ వెళ్ళంగానే పాస్పోర్ట్ ఇది చూస్తారు కదా, వెంటనే వాళ్ళు ఆపి ఏమండి, మీకు సంబంధించిన ఒక బ్యాగ్ మీరు పలానా చోట పలానా తారీఖు పలానా సమయంలో మర్చిపోయారు, ఆ బ్యాగ్ వస్తుంది, ఆగండి అని చెప్పారు. దిస్ ఈజ్ సో మచ్ అస్టానిషింగ్ హౌ దే ట్రాక్ ద హోల్. ఏంటి వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారు అంటే, వాళ్ళు ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి మళ్ళా వెనక్కి వెళ్ళేంత వరకు ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ వాడుతున్నారు. దే ట్రాక్ దట్ పర్సన్, ఎక్కడ దిగారు, ఏ కార్లో దిగారు, ఎట్లా వెనక్కి వచ్చాడు. దిస్ ఈస్ ద టెక్నాలజీ దే ఆర్ యూజింగ్. సో టెక్నాలజీ ఇంత అడ్వాన్స్డ్గా ఉన్నప్పుడు మీరు కూడా దాన్ని అడాప్ట్ చేసుకుంటూ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ స్కిల్ సెట్. సో ఈ గైడెన్స్ ఇస్తూ, ఈ కాషన్ చెప్తూ, I would like to congratulate all of you once again, and I wish you all the best for your future. And I also thank once more the police department for the services they are rendering to the society. Thank you very much.